తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు మరి వాక్యమైన ఉద్యోగాలతో మనల్ని ఈ విధంగా వాక్యం వేదిక మీద చెప్పేటంతటి వారిగా ఇంతటి సృజనాత్మకతను మనలో నింపినటువంటి మన ఆత్మీయ తండ్రి జయసారి గారికి మరి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మనం ఈ యొక్క డిగ్రీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఎంతగానో మరి ప్రయాసపడి మనకు లెసన్స్ చెప్పినటువంటి మన లెక్చరర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి అలాగే ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలైన చిన్నలు పెద్దలు వృద్ధులైన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైనటువంటి క్రీస్తు వారి నామంలో నా శుభములు తెలియజేసుకుంటున్నానండి. మరి పాఠంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకున్నానండి. మహోన్నతుడ తండ్రి, ఇదిగో తండ్రి, ఈ దినాన్న తండ్రి ఈ విధంగా మేము కూడుకొని మీ యొక్క మాటలు తండ్రి నాయన ధ్యానించుకొని మా యొక్క ప్రవర్తనను దిద్దుకోవడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సకల ఈగులతో తండ్రి మమ్మల్ని తండ్రి పెంచి పోషిస్తూ తండ్రి నాయన ఆయుష్కాలంతో ఉంచి మా బ్రతుకు దినాలలో మా జీవితాన్ని ఏ విధంగా తండ్రి ఎప్పటికప్పుడు ఎలా మార్చుకోవాలో మరి మేము మా హృదయాలని మార్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి మీ యొక్క మాటలు తండ్రి ఇప్పుడు నేను మాట్లాడుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేసి తండ్రి చక్కగా మీ పిల్లలైన వారందరికీ తండ్రి అర్థమయ్యే రీతిలో మీ యొక్క మాటలు నా ద్వారా మాట్లాడమని కోరుకుంటూ తండ్రి ఈ యొక్క ప్రార్థన మా ప్రభువు రక్షకుడైనటువంటి క్రీస్తు వారి పేరట ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా మనం ఒక ప్రశ్న వేసుకున్నామండి. ఒక ప్రశ్న వేసుకొని మనం ముందుకు వెళ్దాం. మరి మనం ఈ యొక్క విశాఖపట్నం నలుమూలల నుండి అంటే నలుమూలల నుండి వస్తున్నాం కదండి. చాలామంది గాజువాక నుంచి వస్తారు, కొంతమంది మరి మధురవాడ సైడ్, ఇంకా పూర్ణ మార్కెట్, ఇలాగా ఇటు పెందుర్తి అనుకుంటే నలుమూలల నుంచి ఎంతో ప్రయాసపడి మేము ఈ యొక్క మన పిల్లలు మరి మన తల్లిదండ్రులు లేదా అత్తమామలు అందరి సేవలను కూడా త్వరగా చేసి ఎంతో ప్రయాసతో ఎంతో దూరం నుంచి ఈ యొక్క మందిరంలోకి వస్తున్నాం. మరి ఇంత ప్రయాసపడి ఎందుకు వస్తున్నాం? అసలు దేనికి వస్తున్నాం? ఇంత ప్రయాసపడి ఇంత మరి ఛార్జెస్ పెట్టుకొని మరి అన్ని పనులు చక్కగా ముగించుకొని ఇంత ప్రయాసతో ఇక్కడ రావాల్సినటువంటి అవసరత ఏముంది? దేనికి వస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. మనం మన స్నేహితులతో కలిసి సంభాషించుకొని ఏదైనా కొత్త జ్యువెలరీ కానీ లేదంటే ఏదైనా ఒక శారీ కానీ ఏదైనా ఇంట్లో ఒక మంచి వస్తువు కానీ కొనుక్కున్నప్పుడు దాని గురించి ఈరోజు నా స్నేహితురాలతో పంచుకోవచ్చు, లేదంటే నా ఆత్మీయులతో షేర్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో మనం ఇక్కడికి వస్తున్నామా? లేదంటే నా యొక్క ఆత్మీయులతో మాట్లాడి సంభాషించుకోవడానికి ఇది ఒక సదా అవకాశం అని చెప్పి మనం ఇక్కడికి వస్తున్నామా? ఒకవేళ అలా వచ్చినట్లయితే మనం చాలా మోసపోతున్నామండి. అలాంటి ఆలోచనతో మనం ఇక్కడికి వస్తే కనుక చాలా మోసపోతున్నాం. కానీ మరి ఎలా వస్తే మనం మోసపోకుండా ఉంటాము అంటే మన ఆత్మల్ని రక్షించేటువంటి శక్తిగల వాక్యం ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నా హృదయం నా యొక్క ప్రవర్తనను మరి వాక్యానుసారంగా సత్ప్రవర్తనగా మార్చుకోవడానికి దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో అని వేగిరపడి వచ్చేవారు ఎంతమంది? మరి వారి యొక్క లిస్టులో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందామండి. అలాంటి ఆలోచన కలిగే మనం ఎంత చక్కగా ఇక్కడికి వస్తే దానికి ప్రయోజనం ఉంటుంది. కానీ లేదు మనం సరదాగా సంభాషించుకోవడానికి ఇది ఒక మంచి ప్రాంగణం అనుకుంటే మాత్రం చాలా మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. కనుక దయచేసి అలాంటి ఆలోచనతో కాకుండా మనం వాక్యం విన్నప్పుడు మన ఆత్మలో మన హృదయంలో ఎలా వెళ్ళాలి? హృదయానికి పొడుచుకునే విధంగా వెళ్ళాలి. అంటే ప్రాణాత్మలను మూలుగులను విభజించు మట్టుకు దూరుచు వెళుతూ మనలో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేసుకునేంత విధంగా అంత ఆసక్తిగా మనం వినాలి. ఒక మాట చదువుకొని ముందుకెళ్దామండి. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించే వారిగా ఉండాలి. అంటే ఏ విషయంలో?
ఆత్మ విషయంలో, ఆసక్తి విషయంలో, ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ చూపే విషయంలో మాంద్యులు అంటే బద్ధకస్తులు కాక, బద్ధకంగా లేజినెస్గా ఉండేవారుగా కాక, మరి ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలంట. ఆత్మయందు తీవ్రత అంటే మన ఆత్మని మనం రక్షించుకునేదేమో లేదో, అమ్మో నా ప్రవర్తన ఎలా ఉంది, ఈరోజు వాక్యం ద్వారా నేను ఎలా సరి చేసుకోవాలి, ఇలాంటి ఆసక్తి మనలో ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండేటువంటి ఆసక్తి గలవారిగా మనం ఉండాలి. కానీ బద్ధకస్తులుగా, లేజినెస్గా, యేసుక్రీస్తు వారిని నమ్మాను కాబట్టి నేను వెళ్ళిపోతానులే పరలోకానికి, అంతకు మించి ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే కనుక మనం మోసపోతాం. కనుక తీవ్రత, ఆత్మయందు తీవ్రత అంటే ఒకసారి ఆలోచించండి. ఏదైనా తీవ్రమైన జ్వరం కానీ రోగం కానీ వస్తే అప్పుడు ఈ పదాన్ని వాడతాం. అందుకే ఆత్మ విషయంలో మరి ముఖ్యంగా మనం తీవ్రత కలిగి మరి వాక్యాన్ని వినే విషయంలో ఆసక్తి చూపే వరకు మనం ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఏమైపోతామో మనకు తెలియదు, ఏ క్షణం ఎక్కడ మన ఆత్మ మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందో తెలియదు. కనుక ఆత్మయందు మనం తీవ్రత కలిగి ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి నిత్యం కూడా మన ఆత్మని ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి సంబంధించినటువంటి వాక్యానుసారమైన సత్ప్రవర్తన కలిగిన లక్షణాలు నాలో ఉన్నాయా లేదా అనేది మనం ప్రతినిత్యం చెక్ చేసుకునే వారిగా మనం ఉండాలి. మరి అలాంటి ఆలోచనతోనే మనం మందిరానికి రావడానికి ఆసక్తి చూపాలి. అటెండెన్స్ కోసమో మన ఇంకా వేరే విషయం కోసమో మనం రాకూడదు. మన ఆత్మని మనం కాపాడుకోవడానికి వాక్యం ఎక్కడ వినిపిస్తుంది? మందిరంలోనే వినిపిస్తుంది. కనుక అలాంటి ఆలోచనతో మనం రావాలి. కనుక మరి ఇప్పుడు మరి ఏదైనా రోగంతో ఉన్నవాడికి కదా ఏం కావాలి? మెడిసిన్ అవసరం అవుతుంది ఏదైనా. మరి మనం ఏ రోగం కలిగి ఉన్నాం? ఇప్పుడు ఆత్మరోగాన్ని కలిగి ఉన్నాం. మరి ఆత్మరోగం మనకి ఎప్పుడు కూడా మనలో ఆలోచనలో ప్రతి ఒక్కరిని కలిపిన ఇలాంటి మరి రోగాలు అనేది, ఆత్మరోగాలు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వాక్యం చెప్పేవారిలో అయినా వినేవారిలో అయినా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం, ఆత్మరోగం ఉంటుంది. మరి ఆ ఆత్మరోగాన్ని మరి ఏదంటే తీసివేయాలంటే వాక్యం మనలో ఎలా వెళ్ళాలి? చాలా షార్ప్గా వెళ్ళాలి, చాలా హార్డ్గా వెళ్ళాలి. అలా వెళ్తేనే ట్రీట్మెంట్ జరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ కానీ ఏదైనా మరి రోగం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ యొక్క ప్రదేశాన్ని ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తే అయిపోయిందా? ఇంకా ట్రీట్మెంట్ లేదు. కొన్నాళ్ళు మళ్ళీ హాస్పిటల్లో ఉంచి సెలైన్ బాటిల్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. ఎందుకంటే ఆపరేషన్ అయినంత మాత్రాన రోగం తగ్గిపోయింది కాదు, మళ్ళీ దానికి తగ్గ మెడిసిన్ కంటిన్యూగా వాడాలి. అవునా కదా? అయితే మనం ఆత్మ విషయంలో ఒక ఆపరేషన్ జరిగింది. ఎక్కడ? బాత్మీషమే మనకు ఒక ఆపరేషన్ అనుకుంటే మరి మెడిసిన్ ఏది? వాక్యం. అవునా కదా? వాక్యం. మరి ఈ వాక్యం అనే మెడిసిన్ మనం బాప్టిజం ద్వారా క్రీస్తులోనికి వచ్చిన మన ఆత్మల్ని వాక్యం అనే మెడిసిన్తో ప్రతినిత్యం మనం సరి చేసుకోవాలి. ఆరోగ్యవంతులుగా, ఆత్మీయంగా ఆరోగ్యవంతులుగా మనం తయారవ్వాలి. కనుక మనలో ఏదైతే లోపంగా ఉందో, మరి ఏదైతే రోగంగా ఉందో ఆ రోగాన్ని సరి చేసుకునే వాక్యాలు మనం మాట్లాడుకోవాలి. అనవసరంగా మనం వేదికని వృధా చేయకూడదు. ఏదో మాట్లాడేసి ఏదో చెప్పేసాము అనుకొని వేదికను వృధా చేసేవారుగా కాకుండా మన ఆత్మీయ రోగానికి సరిపోయే మెడిసిన్ ఏంటో అది మాట్లాడుకుంటేనే మన ఆత్మ ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మరి ఈ యొక్క టాపిక్ని నేను ఎన్నుకోవడం జరిగిందండి. మితానుభావురాలువా అమితానుభావురాలువా అంటే స్త్రీలుగా మనం స్త్రీల కోసం మాట్లాడుకోవాలి మరి అనుకొని ఈ సంవత్సరం మనం ప్రారంభించాం. కనుక మరి మిథానుభావురాలువా అమితానుభావురాలువా అనే ఒక మాటని మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందామండి. మరి దీంట్లో 3 పాయింట్స్ చెప్తాను. ఒకటి, తిండి విషయంలో మితంగా ఉండాలి. ఇంకోటి, అలంకరణ విషయంలో, అలాగే సంపాదన విషయంలో, ఇలాంటి విషయంలో కూడా చాలా మితంగా ఉండాలి. 2వ పాయింట్. 3వ పాయింట్, మాటల విషయంలో, మాట్లాడే విషయంలో మనం మితంగా ఉండాలి. ఓకేనా? మరి మొదటిగా మన పాయింట్ తిండి విషయంలో మితంగా ఉండాలి. మరి ఎవరికైనా తిండి అంటే చాలా ఇష్టంగానే ఉంటారు. అవునా? మంచి మంచి ఆహార పదార్థాలు మనం రోడ్ పైకి వెళ్ళినప్పుడు, రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు చాలా నిగనిగలుగా, ఎర్రగా, రమ్యంగా, చాలా చూపులకు అందంగా
చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించినప్పుడు అబ్బో ఈ చూపులకు రమ్యంగా అందంగా ఉంది కదా అని చెప్పి అవలాగా మనం కూడా మోసపోయామనుకోండి, ఏమేమో రోగాలు వస్తాయి. అవునా? రోగాలు. మరి ఆ రోగాలు వస్తే మనం దేనికి దారి తీస్తాం? మరణానికి దారి తీస్తామా లేదా? కనుక ఒకసారి చిన్న వాక్యపట్నం చదువుకొని ముందుకెళ్దామండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. నువ్వు ఏలికతో భోజనం చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకను కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారము. అంతే కదండి. మరి ఆహారం కూడా మనల్ని మోసం చేస్తుందా లేదా? ఖచ్చితంగా మోసం చేస్తుంది. మరి రోడ్ సైడ్ ఉండే ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనం తినామనుకోండి, రంగులు ఎన్నో మరి పెస్టిసైడ్స్ వేసేస్తారు, దాంట్లో చాలా కలర్స్ కలుపుతారు. దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మరి క్యాన్సర్ వస్తే తద్వారా ఏముంటుంది మనకి? తర్వాత కీమోథెరపీకి వెళ్తాం, కొన్నాళ్ళు లైఫ్ టైం వెళ్తుంది, ఆ తర్వాత మరణానికి దారి తీస్తుంది. అంటే మరి చూపులకు రమ్యంగా ఉన్న ఆ పండు మొదటి మరి మానవులైన ఆదాము అవ్వల్ని ఎంతగానో మోసం చేసి దేనికి దారి తీసిందండి? మరణానికి దారి తీసింది. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, నీ ఏలికతో, అంటే నీకు ఎవరైతే భోజనం చేసి నిన్ను పెంచి పోషిస్తున్నారో వాళ్ళతో నువ్వు భోజనానికి కూడుకున్నప్పుడు నువ్వు ఎవరి సమక్షంలో ఉన్నావో బాగుగా చూసుకోండి. మీరు ఎవరి సమక్షంలో ఉన్నారు? దేవుని సమక్షంలో ఉన్నారా? మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారా? చెయ్యరా? గత కొన్ని సంవత్సరాలుగా మన ఆత్మీయ తండ్రి మనకు ఆహార విషయంలో చాలా హెచ్చరికలు చేస్తున్నారు. ఇలాగా తినండి, ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే ఈ అమితంగా తినేది కూడా ఒక చెడు వ్యసనమే, అది కూడా ఒక పాపమే అని మన ఆత్మీయ తండ్రి గారు కూడా మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే తినవలసిన దానికంటే మితంగా తింటే ఏమొస్తాయి? ఖచ్చితంగా రోగాలు వస్తాయి. మరి రోగాలు వచ్చిన తర్వాత దేనికి దారితీస్తుంది? ఖచ్చితంగా మరణానికి దారితీస్తుంది. అదే ఆరోగ్యకరమైన ఫుడ్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆయుష్కాలం కూడా మనకి పెరుగుతుంది. కొంతవరకు దేవుని యొక్క మాటలు వినడానికి లేదా మన ఆయుష్కాలాన్ని పెంచుకుంటూ మన ఆత్మలు సరిచేసుకోవడానికి వాక్యంతో మరి అవకాశం, సమయం కూడా ఉంటుంది. అదే ఏది పడితే అది డస్ట్బిన్లో పడేసినట్టు మరి మన పొట్ట కూడా డస్ట్బిన్ అనుకొని ఎనీ టైం ఏదో కూడా తింటా ఉన్నాం అనుకోండి, మరి దానికి కూడా రెస్ట్ కావాలా లేదా? కొంతమంది ఉపవాసం చేస్తే, డాక్టర్స్ అంటారు ఉపవాసం చేస్తే నీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది క్లీన్ అవుతుంది అని చెప్పి. అంటే కొంత రెస్ట్ ఇస్తే అది క్లీన్ అవుతుంది. కానీ రెస్ట్ లేకుండా తినాల్సిన టైంలో కాకుండా తినకూడని టైంలో కూడా అలా తింటూనే ఉన్నాం అనుకోండి, దానివల్ల ఎప్పుడో ఒక రోజు మనకి ప్రమాదం అనేది వస్తుంది. కనుక తిండి విషయంలో చాలా మితంగా ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు ఏం పెట్టుకోమన్నాడు? చికెన్ పీసా? కత్తి పెట్టుకోమన్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, గొంతుకి కత్తి పెట్టుకుంటే ఏమవుతుంది? కట్ అయిపోతుంది, అతని ద్వారా చచ్చిపోతావు. అంటే డైరెక్ట్గా చచ్చిపో అంటున్నాడు దేవుడు. అంటే కత్తి పెట్టుకుంటే, గొంతులో కత్తి పెట్టుకుంటే బతుకుతారు ఎవరైనా? కనుక మనం తిండిపోతు అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు. కనుక మనం తిండి విషయంలో చాలా మితంగా ఉండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన చేతుల్లోనే ఉంది. ఎవరు బలవంతంగా మనకి తిండి పెట్టరు కదండి, మన చేతుల ద్వారా మనం తింటాం. అంతేగాని ఇది తిను అది తినని వేరే ఎవరో ఎక్కడో చుట్టాలు వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు పెడుతూ ఉంటారు. కానీ ఏది పడితే అది తినాల్సిన పరిస్థితి మన ఆలోచన మీద ఆధారపడి ఉంది. కనుక మన ఆలోచనని చాలా స్థిరంగా ఉంచుకోవాలి. లేదు స్థిరత్వం లేకుండా ఉంది అనుకుంటే చాలా ప్రమాదం అనేది. నెక్స్ట్ ఇంకొక వాక్యం చూసుకుందామండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. క్షమించండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. తాగుబోతులను తిండిబోతులను దరిద్రులంటారు. ఓకే, అదే అంటే ఇక్కడ త్రాగుబోతుల కోసం మనం స్కిప్ చేసేద్దాం. ఏంటి? ఎక్కువ మాంసం తినేవారితో ఏమన్నాడు దేవుడు? సహవాసం, ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నాడు. ఎక్కువ మాంసం పెడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళతో సహవాసం చేసేవంటే వాళ్ళు పోవడమే కాదు కదా, వాళ్ళతో పాటు మనం కూడా పోతాం.
కనుక ఎక్కువగా మాంసం తినే వారితో సహవాసం ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నాడు. ఎక్కువ వెజిటేబుల్స్ తింటారు ఎవరో వాళ్ళతోనే చెయ్యండి ఫ్రెండ్షిప్. ఓకేనా? దానికి ఆపోజిట్ పదం అదే కదా. మరి వెజిటేబుల్స్ తినే వాళ్ళతో మనం ఎక్కువ సహవాసం చేస్తే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అదే మాంసం ఎక్కువ తిన్నాం అనుకోండి, చిన్న వయసులోనే ముసలితనం కూడా వచ్చేస్తుందంట డాక్టర్స్ చెప్తున్నారు, న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. అంటే ఎక్కువ నాన్ వెజ్ తింటే ఆరోగ్యం క్షీణించుకుపోతుంది. కానీ మన ఆహారంలో ఎక్కువగా ఏం చేర్చుకోవాలి? మితంగా చేర్చుకోకూడదు ఏంటంటే నాన్ వెజ్. మరి అమితంగా చేర్చుకోకూడదు ఏంటంటే నాన్ వెజ్. మరి అమితంగా చేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన డైట్లో ఎక్కువగా వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇలాంటివి తీసుకోవాలి. అవి మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటారనమాట. ఎక్కువగా ఏం తీసుకోవాలండి? విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవి తీసుకుంటే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే ఎక్కువగా చాలామందికి డయాబెటీస్తో బాధపడుతుంటారు, అంటే షుగర్ వ్యాధి. అది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువ తిన్న వాళ్ళకి ఆ రోగం వస్తుంది. అలాగే మరి ఎక్కువగా మాంసం తిన్నామనుకోండి, అందులో ఎక్కువ ఏముంటుంది? కొవ్వు ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే మనలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ నాన్ వెజ్ ఇవి తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. దీనివల్ల మనకు వచ్చే వ్యాధులు ఏంటి? హార్ట్ అటాక్స్, బ్రెయిన్ అటాక్స్, అలాగే పక్షవాతం, పెరాలసిస్, ఇవన్నీ కూడా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి నరాలు ఉంటాయి కదండి. ఆ నరాలు చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి. దాని లోపల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. మరి ఆ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ మన శరీరంలో కనుక పేరుకుపోతే దానివల్ల స్ట్రోక్స్ వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, అలాగే మరి నరాలు అన్ని చచ్చుకు పడిపోయి ఆ అవయవాలు అనేది పనిచేయకుండా పోతుంది. తద్వారా మరణం అనేది సంభవిస్తుంది. కనుక తిండి విషయంలో చాలా మితంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. చివరిగా ఈ యొక్క పాయింట్కి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 12-14 వచనాలు ఒకసారి చూసుకుందామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12-14 వచనాలు. సితార, స్వరమండల, తంబుర, సన్నాయిలు వాయించుచు ద్రాక్షారసము తాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. అయితే చూడండి, చాలా మంది పార్టీస్ ఏర్పాటు చేసుకుంటారు. బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటివి చేసుకున్న వాళ్ళు మంచిగా సంగీతం పెట్టుకొని ఆ ఆహ్లాదంలో, ఆ ఆనందంలోని కదా ఆ విందులో కూర్చొని కావాల్సిన దానికంటే కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. మరి ఇలా తినేవాళ్ళు అందులో ఒకవేళ క్రైస్తవులు కనుక ఉంటే వాళ్ళు దేన్ని మర్చిపోతారంట? యెహోవాని యోచింపరంట. యేసుక్రీస్తు వారిని ఆలోచించరంట. అంతేకాకుండా ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు అన్నారు. అంటే తండ్రి దేవుడు చేసినటువంటి హస్తకృత్యాలు, ఈ సృష్టిని గురించి కానీ వీటి గురించి, అలాగే ఆయన హస్తకృత్యం మన శరీరం కూడా, మరి దాన్ని కూడా యోచింపకుండా మితం లేకుండా మనం తింటే ఏమవుతుంది? చాలా ప్రమాదం, మరణం అనేది సంభవిస్తుంది. అందుచేతనే మరి ఇలాంటి మితానుభావం లేని వారి కొరకు అమితంగా ఏం నోరు తెరుచుకొని ఉందంట? పాతాళం. మరి అమితంగా నోరు తెరుచుకొని ఉందంట. ఆ పాతాళానికి ఎంతమంది వచ్చినా రా వచ్చేసే అని చెప్పి అది ఎప్పుడు అమితంగా తన నోరు తెరుచుకొని ఆశ పెట్టుకుని ఉంటుందంట. తోనికి అమితంగా నోరు తెరుచుకొని ఉన్న ఆ పాతాళంలోనికి ఈ అమితంగా మరి ఫుడ్ తినేవారు మరి తన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అనారోగ్య పాలయ్యి మరి ఆ నరకాగ్ని గుండా ఆ పాతాళం అమితంగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తుంది. అంటే అమితంగా పాతాళం నోరు తెరుచుకొని ఉంది, అపరిమితంగా తన యొక్క నోరు తెరుచుకొని ఉంది కనుక మరి అక్కడ పడిపోయే అవకాశం ఉంది. కనుక మనం మొదటిగా తిండి విషయంలో చాలా మితంగా ఉండాలి. చాలా మితంగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ యొక్క ఆరోగ్యం నా ప్రభువు కోసం నేను వాడుకోవాలి, నా ఆయుష్కాలం పెంచుకోవాలి. ఇంకా నేను పూర్తిగా బైబిల్ని ధ్యానించలేదు, దాని యొక్క పూర్తి వివరణ నాకు అర్థం కాలేదు కనుక నాకు ఆయుష్కాలం ఉంటే నేను ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. కనుక నా ఆయుష్కాలాన్ని నేను పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఇలా ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని కూడా మన జీవితాల్లో మనం అభివృద్ధి చేసుకోవాలి. మరి ఇలా ఉంటే ఆ అపరిమితంగా నోరు తెరుచుకున్నటువంటి ఆ పాత్రలోనికి పోకుండా మన యొక్క ఆత్మల్ని మనం కాపాడుకునే ప్రయత్నం
చేయగలం. కనుక ఏముండాలి మనలో? అమితంగా కాకుండా మితంగా తినే లక్షణం అనేది మనలో ఈ యొక్క పాయింట్ ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. నెక్స్ట్, అలంకరణ లేదా అందం విషయంలో మితంగా ఉండాలి. అలంకరణ లేదా అందం దీని విషయంలో మితంగా ఉండాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియు నైన గుణమును అక్షయ అలంకారము గల నీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అయితే అలంకరణ విషయంలో సాధువైనట్టియు అన్నాడు. మొదటిగా సాధువులు ఎవరైనా పోట్లాడతారండి? సాధువులు చాలా మితంగా అలంకరించుకుంటారా? చాలా నెమ్మది అనుకో వాళ్ళ యొక్క అలంకరణ, వాళ్ళ యొక్క వస్త్రధారణ విషయంలోనే చూస్తేనే మనకి కనిపిస్తారు. వీళ్ళు చాలా సాధువులు, చాలా సాత్వికులు, చాలా మితనుభావులు అని మనకి కనిపిస్తుంటారు. ఆ సాధువైన వాళ్ళు ఎవరితో గొడవాడతారా, పోట్లాడతారా అంటే పోట్లాడరు. కానీ పోట్లాడే విషయంలో ఎవరు ముందుంటారు? పురుషులా స్త్రీలా అంటే స్త్రీలే కదా. ఎక్కువ పోట్లాడేవారు ఎవరు? స్త్రీలే. పురుషులు ఏదో సమయం సందర్భం బట్టి మరి పోట్లాడతారు, కానీ స్త్రీలు ప్రతి చిన్న విషయానికి పోట్లాడే కదా. అదొక ఆనందం అయిపోయింది స్త్రీ మూర్తులకు. కనుక ఈ పోట్లాడే విషయంలో కాకుండా మనం ఎలా సాధువైన స్వభావం, నెమ్మది కలిగి పోట్లాడేవారు కాకుండా స్నేహానుభావం కలిగిన వారుగా మనం ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే స్త్రీలు ఎలా మృదువైనట్టి గుణమును అలంకారం అంట, అక్షయ అలంకారం. మృదువైనటువంటి అంటే స్త్రీ అనే వాళ్ళు ఎంత మృదువుగా మాట్లాడితే వారికి అంత అలంకారం ఉంటారు. ర్యాష్గా మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి అది అలంకారం కాదు. ఇది చాలా ర్యాష్ బాబు, దీంతో చాలా కష్టం, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు. కానీ మృదువుగా మాట్లాడితే అదే ఆ స్త్రీకి అలంకారం. స్త్రీ చాలా మృదువుగా మాట్లాడాలి, తన ప్రవర్తన, తన చూపు అంతా కూడా చాలా బాగుండాలి, చాలా మృదు స్వభావిగా స్త్రీ ఉండాలి. కనుక మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. సాధువైన అంటే నెమ్మది అనుకువ కలిగిన హృదయం, మృదువైన మాట తీరు కలిగి ఉండటమే మన హృదయం, మన ఆత్మ కూడా చాలా మరి ఈ విధంగా అంతరంగ పురుషుడు ఈ విధంగా ప్రవర్తన ద్వారా అందాన్ని ప్రదర్శించాలి, అలంకరణ ద్వారా కాదు. మరి ఇలాంటి అలంకారం అంటే దేవుని దృష్టికి ఏంటంట మిగుల విలువగలది అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది మనం స్త్రీలకు చూసామనుకోండి, అసలు వీళ్ళు క్రైస్తవులా కాదా అనిపిస్తుంది కదా. అంటే వాళ్ళ యొక్క మరి అలంకరణ ద్వారా వాళ్ళ క్రీస్తుని ప్రదర్శించట్లేదు, చూపించట్లేదు. ఇప్పుడు సాధారణంగా క్రైస్తవులు అంటే సింపుల్గా ఉంటేనే కదా అయితే క్రైస్తవురాలు అని. కానీ మొత్తం అలంకరించుకున్నారనుకోండి, నేను క్రైస్తవురాలా కాదా గుర్తుపట్టడమే సాధ్యం కానట్టు ఉంది. కనుక కొంతమంది స్త్రీలు మాటల విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, అలంకరణ విషయంలో కానీ క్రీస్తుని ప్రదర్శించేవారిగా లేరు. కనుక మన అలంకరణ ద్వారా కూడా మనం క్రీస్తును చూపించేవారిగా మనం ఉండాలి. మన మాట తీరు, మృదువైన మాట తీరు కలిగి మనం ఉండాలి. కనుక అలంకరణ విషయంలో సాధువైన మృదువైనటువంటి అక్షయ అలంకారం అనేది మనలో ఉండాలి. అలాంటిదే ప్రభు దృష్టికి మిక్కిలు విలువగలది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటి సాధారణమైనటువంటి సింపుల్ స్థితిగా చక్కగా మరి అందంగా మరి ఉన్నటువంటి స్త్రీ కోసం ఒకసారి ఆలోచిద్దామండి. ఎస్తేరు గారు గురించి మాట్లాడతామండి. ఎస్తేరు 2వ అధ్యాయము 7వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండేదంట. ఎవరు? హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతను ఆమెను పెంచుకొనెను. ఎవరు పెంచుకున్నారు? మొర్దెకై ఎస్తేరును పెంచుకోవడం జరిగింది. అంటే తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎస్తేరును మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించడం జరిగింది. అయితే ఇక్కడ ఎస్తేరు చాలా సౌందర్యవతి అంట, చూపునకు చాలా రూపవతి, సుందరమైన ముఖం కలిగిందంట. అంటే ఏదో అన్ని అలంకరించుకోబట్టి తను సుందరం కాదు, తన మొహమే చాలా అందంగా ఉందంట. అయితే ఈ ఎస్తేరు గ్రంథం అసలు ఎందుకు రాయబడింది అని మనం ఆలోచిస్తే, రాజు అయినటువంటి అహస్వేరోషు ఉంటారు. మరి అతనికి ఒక భార్య మొదటిగా రాణి ఉంటుంది. ఎవరు? వస్తీ. ఆ వస్తీకి బదులుగా ఎవరిని తీసుకురావడం జరిగింది? ఎస్తేరు గారిని. మరి వస్తీ
సౌందర్యవతియా? సౌందర్యవతియే. మరి తను కూడా చాలా యోగ్యమైన ప్రవర్తన కలిగినదే, యోగ్యురాలే తను కూడా. అయితే ఎందుకు మరి వస్తిని తిరస్కరించాడు రాజు అని అంటే, మరి అహశ్వరోషు ఏం చేస్తాడంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులందరికీ, అలాగే మరి గనులేటి అడుపులేటి వాళ్ళందరికీ కూడా పిలిపించి తన యొక్క కోటలో విందును ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఎస్తేరు గ్రంథంలో మరి చదువుకుంటే మీకు అర్థమవుతుంది, నార్మల్గా చెప్పేస్తాను. అయితే తర్వాత ఈ అహశ్వరోషు ఏమంటాడంటే, రాణి అయిన వస్తిని పిలిపించండి, తన యొక్క సౌందర్యాన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చూపించాలన్నాడు. అయితే దానికి వస్తి ఒప్పుకోలేదు. మరి తన అందాన్ని ఎవరి దగ్గర ప్రదర్శించాలండి? తన భర్త దగ్గర ప్రదర్శించాలి. కానీ వచ్చిన అక్కడ నార్మల్గా ఉన్నారో వాళ్ళందరూ ఫుల్ తాగేస్తున్నారు. వాళ్ళందరూ ఎలాంటి చూపులు చూస్తారు కదా, వాళ్ళ చూపు ఏమైనా బాగుంటుందా? అందుకే దాన్ని తిరస్కరించింది వస్తి. కనుక నేను రాను అనేసి తను కూడా తన యొక్క మరి ప్లేస్లో తను కూడా విందును ఏర్పాటు చేసింది తన యొక్క చెలికత్తెలందరినీ. ఆ టైంలో రాణి అయిన వస్తి ఇక్కడ వచ్చి తన అందాన్ని ప్రదర్శించాలని కోరుకున్నాడు. కానీ దాన్ని తిరస్కరించింది. కనుకే రాజు ఏమంటాడంటే, బస్తీ కంటే యోగ్యురాలని, అంటే వస్తి యోగ్యురాలే కాబట్టి తన అందాన్ని అంతమంది తాగుబోతుల వద్ద ప్రదర్శించడానికి తను ఇష్టపడలేదు. కాకపోతే తన మాటని గౌరవించలేదు. నేను పిలిస్తే తను రాలేదు అన్న ఉద్దేశంతో వాళ్ళందరితో మళ్ళీ సంభాషించి మరి ఆ దేశంలో ఎవరైతే అందగత్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి పిలిపించడం జరిగింది. అందులో ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే ఎస్తేరు గారు. ఎస్తేరు అంటే ఎస్తేరు చాలా అలంకరించుకొని ఒక రాజుకి పెళ్లి చేసుకోవాలంటే అమ్మో అని ఎంత అందంగా తయారైపోయి వచ్చి ఉంటారు అక్కడ వాళ్ళందరూ కదా. కానీ సాదా సీదాగా ఎవరు వచ్చారు? ఎస్తేరు వచ్చింది. ఎస్తేరు వస్తే మరి ఎస్తేరుకి ఎవరు సెలెక్ట్ చేశారు అంటే, అక్కడ ఒక షండ్రుడు ఉంటాడండి. షండ్రుడైన హేగే అని చెప్పి ఆయన ఉంటాడు. ఆయన మరి ఎవరైతే అందగత్తలందరూ వచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్లో ఉంచి వాళ్ళకి కాపరిగా ఇతను ఉంటాడు. అయితే ఆ హేగేకి ఈ ఎస్తేరు గారు చాలా మరి తన ఎందుకు చాలా దయ కలుగుతుంది కనుక తనని సెలెక్ట్ చేసి తనకి మొత్తం 12 నెలలు మొత్తం మరి శుద్ధి చేయడానికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎస్తేరు మరి ఎస్తేరు అప్పుడు రాజు యొక్క సముఖంలో తీసుకొని రాబడుతుంది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో మరి కనిపిస్తుంది. మరి ఎస్తేరు 2వ అధ్యాయము 4వ వచనంలో 15వ అధ్యాయంలో 4వ లైన్ మనం చూసుకుంటే, ఎస్తేరు 2వ అధ్యాయము 15వ వచనము 4వ లైన్, స్త్రీలను కాయు సండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. కానీ స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అంటే హేగే నిర్ణయించినటువంటి అలంకరణ కాకుండా ఇంకా నాకు ఇది పెట్టు అది పెట్టు అని చెప్పి ఎస్తేరు అడగలేదమ్మా. అతను ఏదైతే అలంకరణతో తనని అలంకరించాడో అలాగే వచ్చేసింది. కానీ ఇది పెట్టు ఇది పెడితే ఇంకా బాగుంటాను అని చెప్పి ఎస్తేరు అనలేదు. అలా వచ్చిన తర్వాత ఎస్తేరు చూసిన తర్వాత రాజుకి ఏం కలిగిందంట, అందరికంటే ప్రేమించాడంట. అక్కడ వచ్చిన స్త్రీలందరికంటే ఎవరిని ప్రేమించాడు? ఎస్తేరుని ప్రేమించాడు. కన్యలందరికంటే ఆమె దయాదాక్షిణ్యం పొందిందంట రాజుగారు. అయితే తన గుణమును అక్షయ అలంకారము, ఆమె ఒక యూదురాలు, యూదా జాతికి చెందిన ఆమె. కానీ తన సత్ప్రవర్తన ద్వారా రాజుకి మరి భార్య అయినా కూడా తన ప్రవర్తన, తన మాట తీరు, దానివల్ల తను చాలా గొప్పగా మరి మనకు బైబిల్ గ్రంథంలో చూపించబడింది. అయితే మరి ఎలా తన యొక్క మాటలతో మరి రాజుని మెప్పించింది అని మనం ఆలోచిస్తే, ఎస్తేరు 7వ అధ్యాయము 3వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో, రాణి అయిన ఎస్తేరు, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనమును, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహించుము. సంహరించబడుటకు, హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము అనేసి చెప్తుంది. అంటే ఇక్కడ హామాను అని ఒక కుట్ర పండుతాడండి యూదుల మీద. పండిన తర్వాత మరి ఆ హామాను కుట్ర నుంచి తప్పించడానికి ఎస్తేరు అప్పటి వరకు తన జాతి ఏంటో తనకి రాజుకి కనపరచలేదు. అతను కూడా అడిగిన సందర్భం లేవు.
కానీ అప్పటికి చెప్పొద్దు, నువ్వు యూదురాలని చెప్పొద్దు. అయితే అప్పుడు మరి నేను చస్తే చేస్తాను, కానీ నా యొక్క ప్రజల్ని కాపాడే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి మొర్దెకైకి మాట ఇచ్చి తను ఒప్పుకుంటుంది అనమాట. ఇదిగో నాకును నా జనులకు కూడా చంపడానికి ఎవరు హామాను అనేవాడు కుట్ర పన్నాడని చెప్పి చెప్తుంది. అంటే ఎలా తన మాట తీరు ఎలా ఉంది, చాలా మృదు స్వభావిగా ఉంది. నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విన్నపమును బట్టి నా ప్రాణమును, అంటే యూదురాలికి తను కూడా, అంటే యూదులందరికీ కూడా చంపించేయాలి అని చెప్పి ఈ హామాను కుట్ర పంటాడు కనుక తను కూడా యూదురాలే అని చెప్పి, అయితే తను కూడా యూదురాలంటే అది ఎవరికి భార్య? రాజైన అహశ్వరోషుకి భార్య. అయితే తన భార్యను తను చంపేసుకుంటాడా? ఇంత మృదు స్వభావి, ఇంత సౌందర్యవతి, తన ప్రవర్తన, తన సత్ప్రవర్తనతో తనని మరి భార్యగా ఎన్నుకోబడింది, మరి చంపేయగలరా? కనుక తన మృదువైన మాటల చేత, తన మరి అలంకరణ విషయంలో తగు మాత్రం ఉండి, తన సత్ప్రవర్తన ద్వారా తన ప్రజలను తాను కాపాడుకుంది. యూదా జాతిని కాపాడినటువంటి ఒక మహానుభావురాలు. తను ఎంత సౌందర్యవతి అయినా సరే కానీ ఎక్కడ విర్రవీగలేదు. కనుక చాలా చాలా చక్కగా తన యొక్క ప్రవర్తనను తను కాపాడుకుంది, యూదా జాతిని రక్షించింది. తద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కారకురాలయ్యింది. అంటే యూదా జాతి ఉంది కదా యేసుక్రీస్తు వారు వచ్చారు అది. కనుక మరి ఇలాంటి అందం, అంటే మృదువైన సాధువైనటువంటి స్వభావం మనకి అందంగా, అలంకారంగా ఇలాంటిది ఉండాలి. అంతేగాని ఎంత సౌందర్యం, ఎంత అందం ఉన్నా కూడా అది వేస్ట్. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున పెట్టిన బంగారు కమ్మి వంటిది. అంటే ఎంత వివేకం, ఎంత అందం ఉన్నా కూడా తనకి వివేకం లేకపోతే అది వృధా. ఒకవేళ తన అందాన్ని బట్టి తను అతిశయిస్తే ఆ అందం ఎవరిచ్చారు? దేవుడి వలనే. తన గొప్పతనం ఏమి కాదు, దేవుడి వలనే తనకి అందం వచ్చింది. కానీ ఆ అందానికి తగ్గటువంటి గుణం కూడా ఉండాలి ఎస్తేరులాగా. కనుక మరి అలాంటి స్వభావం కలిగి ఉండాలి. మృదువైన సాధువైనటువంటి స్వభావంతో మన గుణాన్ని మనం కాపాడుకోవాలి. ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 31:30, సామెతలు 31:30లో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే అందగత్తె అయితే తన గొప్పతనం కాదు. ఇక్కడ ఏంటి? అందం మోసకరం. మరి ఆదాము అవ్వలకి అందమైన పండే కదా మోసం చేసింది. మొదటిగా మనం చదువుకున్న ఆహారంలో కూడా ఆహారం తినకు, అది తింటే నువ్వు మోసపోకు అని చెప్పడం జరిగింది. ఇక్కడ అందం విషయంలో కూడా అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం ఎంతవరకు ఉంటుందండి? కొంత వయసు వచ్చే వరకు ఉంటుంది అందం, అవునా కాదా? ఎంత ఐశ్వర్య అయినా సరే, ఎంత మరి ఎలాంటి వాడు అయినా సరే. కానీ మరి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్స్ ఒకనాడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? పాత హీరోయిన్స్ చూస్తే ఆలోచించింది. అంటే అందం మోసకం, ఎప్పుడైనా అది అంతరించిపోతుంది. ఆత్మ అందంగా దాని అంతం అనేది లేదు. కానీ శరీర సౌందర్యం ఎప్పటికైనా అంతమైపోతుంది. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే మన అందం ఏంటి? అక్షయ అలంకారంగా ఉండాలి? సాధువైన, మృదువైనటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి, మరి వాక్యానుసారమైనటువంటి సౌందర్యం మన హృదయం మనకు అలా ఉండాలి. అంతేగాని ఈ బయట కనిపించే అలంకారం మనకి అందంగా ఉంటుంది, మనల్ని మోసం చేస్తుంది, అవునా కదా? అందంగా ఉన్నారనుకోండి, ఎంతో మంది పురుషులు తనని ఆకర్షిస్తారు, తనకి తెలియకుండానే వ్యభిచారం జరిగిపోతుంది, అవునా కదా? మరి కంటి చూపుగానే కదా వ్యభిచారం జరిగిపోతుందని దేవుడు చెప్పారు. కనుక ఉన్న అందాన్ని అలాగే సింపుల్గా ఉంచుకోవాలి. అందంగా ఉండడం తప్పు కాదు, కాకపోతే అందం కోసం తహతహలాడడం తప్పు. అందం కోసం ఎనీ టైం అద్దం ముందు నించోవడం తప్పు. అందం ఉన్న అందం, దేవుడు అందం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి దేవుడే ఇస్తాడు అందం. కాకపోతే ఆ అందానికి ఇంకా మెరుగులు దిద్దేవారిగా మనం ఉండకూడదు. చాలా మితంగా, చాలా మరి మర్యాదస్తులుగా మనం కనబడాలి. అంటే మన అలంకరణ విషయం కూడా మనం జాగ్రత్తగా, మితంగా, అందులో చాలా మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు అని ఈ అలంకరణ ద్వారా కూడా ఈ అందం విషయంలో. అలాగే ఇందులోనే ఒక పాయింట్ కూడా చెప్పాను, సంపాదన విషయంలో కూడా కదా. దేవుడు ఏం చెప్పాడు? నీ సంపాదించేది ఎక్కడ సంపాదించుకోమన్నాడు? ఆయన సంపాదించుకోమన్నాడు. భూమి మీద ఏది సంపాదించుకోకూడదు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను, ఈ దేహాన్ని చూసుకుంటాను, ఇది ఎప్పటికైనా మట్టికి వెళ్ళిపోతుంది అండి.
అదే మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైనా విలువైన చూసామనుకోండి, మంచమో బీరువా ఇలాంటి ఫ్రిడ్జ్ ఏసీ ఇవన్నీ చూసామనుకో ఎంతో ప్రయాసపడి ఆశతో కొనుక్కుంటాం అది కదా. కానీ అది ఎప్పటి వరకు వాడతావు? ఈ శరీరం ఈ ఆత్మ ఉన్నంత వరకే కదా. తర్వాత ఎవరు వేరే వారు దాన్ని అనుభవిస్తారు. కనుక అలాంటి వాటి మీద మనం ఆశ పెట్టుకోకూడదు. అలాగే నగలు ఇలాంటి విషయాల్లో కూడా చాలా మితంగా ఉండాలి. మనం బోడిగా ఉండాలి అని నేను చెప్పట్లేదు. మితంగా ఏదైనా చాలా తగుమాత్రపు వస్త్రాలు తగుమాత్రంగా మనం కలిగి ఉండాలి. అమితంగా ఉండకూడదు. చాలా చాలా మితంగా మన అలంకరణ విషయంలో ఉండాలి. మన అలంకరణ సత్ప్రవర్తన వాక్యానుసారమైనదే ఉండాలి అని చెప్పి దీని ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఒక్కటి ఈ పాయింట్లో ఒక్కటి చదువుకొని అక్కడ ఆ పాయింట్ ఆపేద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 28వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారి ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను ఓకే, చూసారండి. ఇక్కడ స్త్రీలు ఎలాగుండాలంట? అనుకువ స్వస్థ బుద్ధి గలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, అంటే తగుమాత్రంలో జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల, మిగుల అంటే ఎక్కువ వెల, లక్షల్లో పలుకుతూ ఉంటుంది ఒక్కొక్క నెక్లెస్ కదా. అలాంటివి మనం పెట్టుకోకూడదు. ఒక చిన్న నెక్లెస్ ఉందనుకోండి, ఎన్ని లక్షలు ఉంటుందండి. అలాగా మిగుల వెలగలటువంటి వస్త్రములతోనూ బంగారులతోనూ మనం అలంకరించుకోకూడదంట. మరి దేన్ని అలంకరించుకోవాలి? దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలంట తగినట్టుగా సత్క్రియల చేత తాముడు అలంకరించుకోవాలి. సత్క్రియలోని అలంకరణ మనలో కనబడాలి. ఏముందండి, ఎంత బంగారం పెట్టుకున్నా, ఎంత విలువైన శారీ కట్టుకున్నా అది మన పరలోకం చేరుస్తుందండి? చేర్చదు. అంటే ఒకసారి ఆలోచించండి. అందంగా ఉంటే మనం పరలోకం వెళ్ళం. ఎంత అలంకరించుకున్న పరలోకానికి వెళ్ళం. అమితంగా అపరిమితంగా నోరు తెచ్చుకున్నటువంటి పాతాళం రా అంటుంది, అక్కడికి వెళ్ళిపోతాం. కనుక మన అలంకరణ, మన వస్త్రధారణ, మన ఆభరణాలు అవన్నీ కూడా చాలా మితంగా ఉండాలి. మరీ కొనుక్కోవద్దని చెప్పట్లేదు, మితంగా ఉండాలి. అంటే అది మన మర్యాదను కాపాడాలి. మన మాట తీరు వల్ల మన మర్యాదని కాపాడుకునే వరకు మనం ఉండాలి. అంతేగాని మరి విస్తారంగా మనం మాట్లాడేసి మనకున్నటువంటి ఆ యొక్క మంచి స్వభావాన్ని పోగొట్టుకోకూడదు. కనుక చాలా మరి అలంకరణ విషయంలో చాలా మితంగా ఉండాలని ఇక్కడితో మరి ఇది చెప్తున్నానండి. లాస్ట్ పాయింట్, మాటల విషయంలో మితంగా ఉండాలి. క్షమించండి, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాము. మాటల విషయంలో మితంగా ఉండాలి. మాటలు మొదటి తిమోతి పత్రిక, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావము గల వారునై అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఇక్కడ పరిచర్య చేయు స్త్రీలు అంటే, పరిచర్య అంటే దేవుడి యొక్క వాక్యం చెప్పేవారికి సేవ చేయడం కానివ్వండి, వాక్యాన్ని చెప్పడం కానీ. మరి మనం అందరం కూడా వాక్యం చెప్తున్నామా లేదా? ఇలా నిలబడి చెప్పకపోయినా కూడా సమాజానికి వెళ్ళి సువార్త అయినా చెప్తున్నాం కదా. కనుక క్రైస్తవులుగా మనం ఉన్న ఎవరైనా పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై అంటే మర్యాదస్తులుగా ఉంటూ కొండెములు చెప్పని వారిగా ఉండాలి. కొండెం అంటే ఏంటండి? కొండెం అంటే దేనికి ఉంటుంది? తేలుకుంటుంది. అంటే తేలు తోకలో చిన్నది ఉంటుంది, దాన్ని కొండెం అంటారు. మన కొండెం నుంచి ఏమొస్తుంది? విషం. అంటే విషం కక్కుతుంది. తేలు తన తోక ద్వారా ఆ కొండెం ద్వారా విషాన్ని కక్కుతుంది. అంటే ఇక్కడ చెప్తున్నాడు మాన్యులైన అంటే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారిగా. అంటే ఎదుటి లతా కోసం పక్కింటి సరోజాకి చెప్పకూడదు అనేసి, అవునా కదా? ఎదుటి లతా కోసం పక్కింటి సరోజాకి చెప్పిందంటే కొండెములే కదా చెప్పినట్టే, అవునా కదా? ఒక సహోదరి కోసం ఇంకొక సహోదరి శాడీలు చెప్పకూడదు. అంటే కొండెములు చెప్పకూడదు, విషం కక్కకూడదు. కొండెంతో విషం కక్కుతుంది, అలా కక్కకూడదు. పాము కంట తలలో విషం ఉంటుంది, తేలుకి తోకలో విషం ఉంటుంది, మనిషికి నిలువెల్లో విషం ఉంటుంది. అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కదా. అయితే మనలో విషం ఉందా లేకపోతే వాక్యం ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కనుక
మరి ఇలా కొండములు చెప్పేవారిగా మనం ఉండకూడదు. మితానుభావము గలవారై అన్ని విషయాల్లో చాలా మితంగా ఉండాలి, నమ్మకమైన వారిగా మనం ఉండాలంట. కనుక మరి కొండములు చెప్పేవారిగా మనం ఉంటే చాలా పొరపాటు. అదే పెద్ద బ్రేకింగ్ న్యూస్ లాగా అయిపోతుంది. అంటే ఒక స్త్రీ కోసం ఏదైనా చిన్నది నెగిటివ్ తెలిసింది అనుకోండి, వెంటనే ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్పేంత వరకు మరి బ్రేకింగ్ న్యూస్ బ్రేక్ చేయకపోతే తను బ్రేక్ అయిపోతాను అన్నట్టుగా బాధపడిపోతాడు. అంటే బ్రేకింగ్ విషయం బ్రేక్ చేసేయాలి, లేదంటే తను బ్రేక్ అయిపోతుంది, గుండె బద్దలైపోతుంది. అదంతా లోపల పెట్టుకుంటే అమ్మో నేను ఎప్పుడు చచ్చిపోతాను రా బాబు, వెంటనే కక్కేయాలి విషయాన్ని అని అనుకుంటారు. అసలు మనం ఏ బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళును విరిచి సమాధిని మరి బ్రేక్ చేసి బయటకు వచ్చాడు, అవునా కదా? మరి యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధం అనే విషయాన్ని మనం బ్రేకింగ్ న్యూస్గా ప్రతి దగ్గర చెప్పాలి. మన చుట్టుపక్కల వాళ్ళందరి గురించి అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అది మనం చెప్పాల్సిన బ్రేకింగ్ న్యూస్, ఇది కాదు. కనుక జాగ్రత్త. అసలు మనం ఎలాంటి బ్రేకింగ్ న్యూస్లు చెప్తున్నాం అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకేనండి? కనుక ఇదంతా కూడా మిమ్మల్ని ప్రేమించే చెప్తున్నదండి. ఎందుకంటే మనం అందరూ క్రైస్తవ స్త్రీలు, సహోదరిమణులు, మనమే కాపాడుకోవాలి, మనమే పాతాళానికి తోసేసుకోకూడదు. కనుక చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన ప్రభువుకి అనుకూలంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుందండి. అలాగే మరి ఇలాంటి మాటల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతలు గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో, సామెతలు 17:27, మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. అంటే మితంగా మాట్లాడేవాడంట చాలా తెలివిగా ఉంటాడంట. అంటే తెలివైన వాడు సమయం సందర్భాన్ని బట్టి మంచి విషయాన్నే మాట్లాడతాడు. తెలివి తక్కువవాడు అది మంచిదా చెడ్డదా అనర్గళంగా మాట్లాడుతూనే ఉంటాడు. అలాంటి వాడు బుద్ధిహీనుడు, వివేకం లేనివాడు. మితంగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంత గుణం గలవాడు, వివేకం గలవాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29, వినువారికి మేలు కలుగునట్లు అవసరము బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, దుర్భాషలు ఏదైనాను మీ నోట రానీయకుడి. వినువారికి మనం ఏదైతే చెప్తున్నామో అవతల పక్క వాళ్ళు వింటారు కదండి, ఆ వినేవారికి మేలు కలిగే విషయమే చెప్పాలి. అంతేగాని వాళ్ళ హృదయాన్ని పుల్లబొడి చేసే విషయం మనం చెప్పకూడదు. అక్కడ చెప్తున్నాడు ఏంటి, దుర్భాషలు ఏదైనా ఆడకూడదు అన్నాడు. మన గురించి ఎవరో చెడ్డగా అన్నారనుకోండి, ఇదిగో నీ గురించి ఇలా అన్నారని చెప్తే గుండె బద్దలైపోతుంది కదండి కదా. చాలా బాధేస్తుంది, అమ్మో నా గురించి వాళ్ళు ఇలా అనుకుంటున్నారా అని చాలా చాలా బాధేస్తుంది. కాబట్టి అలాగా హృదయం బ్రేక్ అయ్యే విషయాలు చెప్పకూడదు. మనం ఏదైతే వినేవారు, మన మాట ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మేలు కలిగే విషయమే మనం మాట్లాడాలి తప్ప క్షేమాభివృద్ధి కలగజేసే మాటలే మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలి. నీ గురించి అవతల వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పిన వాళ్ళకి మంచి విషయమే నీ సంభాషించాలి తప్ప వాళ్ళ హృదయాన్ని గాయపరిచే విషయం ఏది కూడా షేర్ చేయకూడదు. ఒకవేళ ఏ స్త్రీ అయినా ఒక స్త్రీ కోసం అన్నది అంటే అది అక్కడతో మర్చిపోవాలి తప్ప నిన్ను ఇలాగ అన్నదని మళ్ళీ ఆ స్త్రీకి అది చెప్పకూడదు. చాలా బాధపడుతుంది. తన్ని మనం ఆత్మ విషయంలో చాలా జాగ్రత్త పడే విషయంలోనే తనకి షేర్ చేసే విషయంలో ఉండాలి తప్ప తనల్ని బాధ పెట్టే విషయం లాగా మనం బిహేవ్ చేయకూడదు. మన ప్రవర్తన చాలా చాలా మన మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి మేలు కలిగే విషయమే మనం ఏదైనా చెప్పాలి. అలాగే యాకోబు పత్రిక 1:19, యాకోబు 1:19, వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవాలన్నమాట. వినడానికి ఏదైనా వేగిరపడాలి. ఏదైనా వాక్యం చెప్తున్నారా, శ్రద్ధగా విను. ఎవరికోసం ఏదైనా చెప్తే అలాంటి విషయంలో వినకూడదు. మాట్లాడటానికి కూడా నిదానించి మాట్లాడాలి. వెంటనే తిను బాధపడుతుందా లేదా అని ఆలోచించకుండా వెంటనే ఏది చెప్పకూడదు. కొంతమంది ఒకరి విషయం ఇంకొకరికి చాలా కూర్చోబెట్టి నించోబెట్టి మరి చెప్తా ఉంటారు, వెళ్ళిపోతుంటే పిలిచి మరి చెప్తా ఉంటారు, అవునా కదా? మరి సంఘానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలని చెప్పాడండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి చదవండి. చెల్లి, నీవు దేవుని మందిరంకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము.
దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. అంటే క్రైస్తవ స్త్రీలు మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, తన ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. అంతేకాకుండా దేవుడి మందిరానికి వచ్చినప్పుడు అనాలోచనగా దేవుడి వాక్యం అంతసేపు అంతా వింటారు. వాళ్ళు వెళ్ళిపోయే టైంకి వెళ్ళిపోయే వాళ్ళకి పిలిచి మరి మాట్లాడుతూ ఉంటారు. అవసరం అంటే ఒకసారి ఆలోచించండి. వాక్యం విన్నారు, వీళ్ళు ఈ ఆత్మీయ ఆహారాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళాలి అనుకోవాలి, కానీ వెళ్ళిపోయి వాళ్ళకి ఆపి మరి మాట్లాడి దుర్భాషలు ఇంకో స్త్రీ కోసం ఇంకో స్త్రీకి చెప్పడం చాలా పొరపాటు చేస్తున్నాం ఇలాంటి విషయాల్లో. కనుక ఇలాగ మాట్లాడిస్తూ ఉంటారండి. అంటే ఇంకొక స్త్రీ కోసం ఇంకో స్త్రీ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. అది విని 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 ఆ స్త్రీ కోసం ఫోన్లో తిని సాటిస్ఫై చేయాలి కదా అని ఏదో ఒకటి చెప్తుంది. చెప్పితే ఇలా అనకూడదు అంటుంది, అంటే ఇలా అనకూడదు అంటే తను 100 మాటలు ఆ స్త్రీ కోసం చెప్తుంది. ఫోన్లో ఇంత చెప్తుంది కాబట్టి తిండి ఏకీభవించి ఏదో ఒక మాట అన్నాం అనుకోండి, అది మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్తాం. ఏదైనా ఒక విషయం చెప్తాము, ఇంకొకరికి చెప్పకండి, అది చెప్తుంది ఇంకొకరికి చెప్పకండి. అలా తిరిగి తిరిగి ఫస్ట్ ఎవరు చెప్పారో అక్కడికే వస్తుంది. అంటే అందుకే చాలా జాగ్రత్తగా మన మాటలు ఉండాలి. ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడే వచ్చి ఎండ్ అవుతుంది. అయ్యో తిరిగి చెప్పొద్దు అన్నాను కదా, తిని ఎవరికి చెప్పింది, తిని చెప్పొద్దు అన్నది కదా ఎవరికి చెప్పింది. తీరగా మళ్ళీ తన దగ్గరికి వస్తే తనకి ఎంత అవమానం అండి కదా. నేను ఇలా చెప్పడం వల్లే నలుగురికి వెళ్ళిపోయింది, నేను చాలా బ్యాడ్ అయిపోయింది. ఇంత బ్యాడ్ అయిపోయినా కూడా సిగ్గు లేదండి కొంతమందికి మాత్రం కదా. బ్యాడ్ అయిపోయినా కూడా సిగ్గు ఉండదు. నిజంగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కొన్ని విషయాల్లో. బ్యాడ్ అయిపోయినా కూడా అమ్మోచి అని అనుకోదు. అంటే మనం పాపం చేసి ప్రార్థన చేస్తూ ఉంటాం నైట్ టైం, మళ్ళీ నెక్స్ట్ డే ఏదో పాపం చేసి మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఎన్నిసార్లు పాపం చేయాలి, ఎన్నిసార్లు ప్రార్థించడానికి మనకి సిగ్గు వచ్చేస్తుంది కదండి. ప్రతిసారి నేను పాపిని అని ప్రార్థన చేసుకుంటే ఎంత సిగ్గేస్తుందండి. కానీ ప్రతిసారి ఇలా కొండములు చెప్పుకుంటూ ఉంటే తన గురించి ఇంకొకరు బ్యాడ్గా అనుకుంటారని తెలిసి కూడా ఇంకా కొనసాగిస్తుంది అంటే నిజంగా సిగ్గులేదనే అనుకోవాలి, అవునా కాదు. కనుక అలాంటి విషయాల్లో మనం క్రైస్తవ స్త్రీలుగా చాలా జాగ్రత్త పడాలి మన ప్రవర్తన విషయంలో. అలాగే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు చూడండి, 39వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 39వ అధ్యాయము 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అంటాడు. అంటే దావీదు గారు అంటున్నారు ఏంటి, నా నాలుకతో పాపం చేయకుండానట్లు. అంటే నాలుక ఏంటి, పెద్ద పాప ప్రపంచం అని చెప్పి ఉంది మనకు బైబిల్లో. అంటే విస్తారమైన అడవిని కూడా తగలబెట్టేస్తుందంట నాలుక. అది ఎప్పుడు తడిగానే ఉంటుంది, ఎప్పటికప్పుడు అదిరిపడుతూ ఉంటుంది. కానీ ఆ నాలుకతో పెట్టే చిచ్చు విస్తారమైన అడవినే తగలబెట్టేస్తుందంట. అందుకే మన నాలుకతో మనం పాపం ఏంటి, నా నాలుకతో పాపం చేయకుంటున్నట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూచుకుంటున్నాను అంటున్నాడు దావీదు గారు. అలాగే భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, అంటే భక్తిగా ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళు ప్రవర్తన విషయంలో సరిగ్గా లేకపోతే వాళ్ళు భక్తిహీనులే. మరి అలాంటి వారి దగ్గర అనకూడని మాట ఏదైనా అనేసి అనుకోండి, చాలా ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు కాబట్టి ఆ మాట ఇంకొక దగ్గర ఎక్కడికైనా ఖచ్చితంగా చెప్తారు. కనుక భక్తిహీనుల దగ్గర నేను మాట్లాడకుండానట్లు నా నాలుకను నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, అది కనుక మరి చెడ్డ సమాచారం ఎవరికి కూడా మనం చెప్పకూడదని మరి మనం చేస్తున్నానండి. ఎందుకంటే చెడ్డ సమాచారం మనం చెప్తే వాళ్ళ యొక్క హృదయం అంతా హతలకుతలం అయిపోయి వాళ్ళ ఎముకలంతా బయటకు వచ్చేసి ఎండిపోయినట్టే అయిపోతుంది, అవునా కదా. చెడ్డ సమాచారం ఎముకలను ఎండిపోజేయను అని చెప్పి కూడా ఉంది. మంచి సమాచారం చాలా ఆరోగ్యకరం, చాలా పుష్టిని ఇస్తుంది ఆరోగ్యానికి. కనుక మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఎదుటి సహోదరికి మంచి సమాచారమే మనం చెప్పాలి తప్ప చెడ్డ సమాచారం చెప్పి వాళ్ళని కుళ్ళబొడు చేయకూడదు, మన నోటితో మనం పాపం చేయకూడదు. కనుక ఈ విషయంలో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానండి. ఎందుకంటే మనం మునుపటి స్థితి ఎలాంటిది మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకముందు చాలా పాపాలకి లోనైపోయిన వాళ్ళము, అవునా కదా. చాలా పాపానికి అప్పుడు ప్రవర్తన వేరేగా ఉండేది. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు మనం మునుపటి ప్రవర్తన కంటే ప్రస్తుతం ఉన్న ప్రవర్తన చాలా గొప్పదిగా ఉండాలి.
మరి అలా ఉంటేనే మనం మంచి ధన్యులుగా ఉంటాం. అయితే ఈ మాటకు ఒక స్త్రీ గురించి ఆలోచిద్దామండి, రూతు గురించి. రూతు గ్రంథంలో మరి రూతు చాలా భక్తి పరురాలే. తను ఒక మోయాబు స్త్రీయే. మోయాబు స్త్రీ అయినప్పటికీ కూడా తను ఎంతగా తను విధవరాలైనప్పటికీ కూడా, విధవరాలు, తన భర్త చనిపోతే మరొక మోయాబీయుడిని చేసుకోకుండా, మ్యారేజ్ చేసుకోకుండా మరి నయోమితో నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతాను, నువ్వెక్కడ పాతి పెడతావో నేను కూడా అక్కడే పాతి పెడతానని నయోమికి ఫాలో అయిపోయింది. అంటే ఒక యూదురాలకి ఫాలో అయిపోయింది. కానీ ఓర్ప ఫాలో అయ్యిందా? లేదు. అయితే మరి రూతు మంచి నిర్ణయం తీసుకుంది. నిజమైన దేవుడు నమ్మినటువంటి మరి నయోమితో పాటు వచ్చింది. తన జీవితం మొదటిగా చాలా మంచిగానే ఉంది, కానీ తర్వాత కూడా మంచిగానే ఉంది. ఎలా అని ఒకసారి మనం చూసుకుందామండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఇక్కడ మరి నయోమితో పాటు రూతు మరి ఇశ్రాయేలు దేశానికి అంటే బెత్లెహేంకు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత తనకి ఎలాగోలాగా పెళ్లి చేయాలని అనుకుంటుంది నయోమి. తర్వాత తమ సమీప బంధువుడైనటువంటి బోయాజు గురించి ఆలోచిస్తుంది. తన దగ్గరికి వెళ్ళి మరి తిను ఆల్రెడీ తన యొక్క పొలంలోకి వెళ్ళి మరి ఎన్నులు లాంటివి ఏరుకుంటూ ఉంటుంది, పరిగెలు ఏరుకుంటూ ఉంటుంది. తర్వాత తన ఆ విషయం చెప్తుంది. చెప్పిన తర్వాత నయోమి ఏం చెప్తుంది, ఆయన మన సమీప బంధువే, మళ్ళీ అలా 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 చెప్తూ తన దగ్గరికి వెళ్ళి ఒకరోజు మంచిగా స్నానం చేసి మంచి బట్టలు చేసి ధరించుకొని, ఇదిగో మరి బోయాజు పడుకొని ఉంటాడు, తన పాదముల యొద్ద తన బట్ట తీసి అక్కడ నువ్వు పడుకోను అని చెప్తాను. అయితే అలాగా జరిగింది. తర్వాత మరి ఏమంటాడు అప్పుడు అక్కడ సందర్భం చూద్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10-11. నా కుమారి, అతడు ఏమంటాడంటే, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవ్వనస్తులకు నీవు వెంబడింపక యుండుట వలన నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అని చెప్పాడంట. అంటే చూసారా, రూతు అంటే ఒక భర్త చనిపోయినటువంటి విధవరాలు, తన ఏం ముసలిదాయి కాదు, పిల్లలు కూడా ఇంకా కనలేదు, యవ్వనస్తురాలే. కానీ ఏమంటున్నాడు, ఇదిగో నీవు ప్రభువు చేత యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దివారిని గాని గొప్పవారిని గాని మరి యవ్వనస్తులలో నీవు వాళ్ళతో పాటు వెంబడించగా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా మరి నీ మునపటి సత్ప్రవర్తన కంటే, మరి నయోమితో ఉన్నప్పుడు తన ప్రవర్తన తను చూపించిందా లేదా, దేవుణ్ణి అనుసరించినట్టు ఉందా లేదా, ఆ ప్రవర్తన కంటే ఇలాగా తను మరి యవనస్తురాలుగా ఉండి విధవరాలుగా ఉండి చెడు మరి మార్గంలో వెళ్ళిపోకుండా తను తాను కాపాడుకొని ఒక పద్ధతి ప్రకారంగా బోయాజు దగ్గరికి వచ్చి నాకు నీ బంధుధర్మము జరిపించమని అడుగుతుంది. తన ఆ యొక్క ఆలోచన చాలా మెచ్చుకొని తను ఈ విధంగా పొగుడుతున్నాడు అనమాట. నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన చాలా బాగుంది అని. అంటే మన ప్రవర్తన ఒకసారి ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకుందాం. అంటే బాప్తిసం ద్వారా క్రీస్తులోకి వచ్చినప్పుడు ఆ రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఇంకా బ్యాడ్ ప్రవర్తన పెరిగిపోయిందా తగ్గిందా ఒకసారి చెక్ చేసుకుందాం. నిజంగా విధవరాండ్లు ఎలా ఉంటారని చెప్పి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో ఇక్కడ ఏమని ఉంటుందంటే, యవ్వనస్తులైన విధవరాండ్లను లెక్కలో చేర్చుకోవద్దు, వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసంలో వదులుకొనిరి. మరి తీర్పు పొందిన వారే పెండ్లాడు జూచుచున్నారు, మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాండు రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలను వదరబోతులు పరుల జోలికి పోవువారుగా వాళ్ళు ఇలాంటి విషయాల్ని నేర్చుకుంటారు అని చెప్పడం. అంటే యవ్వనస్తులు తన భర్తలు చనిపోయిన తర్వాత ఎలా తయారవుతారంట, ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి సోదేసుకొని ఉంటారు. అంటే అక్కడ చెప్తున్నాడు, ఈ ఇంటింటా తిరుగులాడచ్చు బద్ధకరాండు అయిపోతారంట. ఇంకా పని చేయరు, ఏం చేయరు, ఏదో ఒక మార్గం ఎందుకుంటారు, వ్యభిచారమో ఏదో ఒకటి. ఈరోజు అదే జరుగుతుంది. విధవరాండ్రు అయిన స్త్రీలు, యవ్వనస్తులు భర్త చనిపోయాడు కాబట్టి వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఎందుకమ్మా నువ్వు వ్యభిచారం చేస్తున్నావంటే, మరి నన్ను ఎవరు పోషిస్తారు, నాకు ఏ మార్గం లేదు, బోర్డు పనులు ఉంటాయి కదండి, ఎక్కడైనా ఏ గిన్నెల దొమ్మినా కూడా డబ్బులు వస్తాయి ఎవరింటికైనా వెళ్ళి, అవునా కాదా? ఇంటికి వెళ్ళిన గిన్నెల దొమ్మినా బట్టలు ఉతికినా కూడా నీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే ఏ పని చేసైనా మర్యాదగా మంచిగా డబ్బు సంపాదించుకుని జీవనాన్ని కొనసాగించుకోవచ్చు. దానికోసం వ్యభిచారాన్ని ఎన్నుకుంటే ఏమొస్తుంది, తర్వాత HIV AIDS వస్తుంది, అవునా కాదా? వస్తే ఎక్కడ పోతుంది, అపరిమితంగా తెచ్చుకున్నటువంటి లోరు ఏది పాతాళం దగ్గరికి పోతుంది. అందుకని అలాంటి యవనస్తులుగా మనం ఉండకూడదు. అయితే ఇక్కడ రూతు చూసారా, ఒక విధవరాలే, కానీ మరి
చెడు ప్రవర్తన కలిగినటువంటి యవనస్తురాలతో స్నేహం చేయకుండా తన ప్రవర్తన తాను కాచుకుంది. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన చాలా గొప్పదిగా ఉందట. క్రీస్తు ఇప్పుడు మనకి భర్తగా ఉన్నాడు కనుక ఆయనకే మనం లోబడి మనం జీవించాలి. కనుక రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగునట్లు రూపాంతరము పొందుడి అన్నాడు. అంటే మనం రూపాంతరం పొందాలి, మారాలి. మన ప్రవర్తన, మన ఆలోచన, మన వేషధారణ టోటల్ చేంజ్ చేసుకోవాలన్నమాట. కనుక ఇదంతా కూడా నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. ఎందుకంటే మనల్ని మనమే కాపాడుకోవాలి కనుక, మన సహోదరులు కాబట్టి నేను ఎటువంటి ద్వేషభావంతో ఇది చెప్పట్లేదండి. మరి ఇక్కడ మాట్లాడుతున్నామంటే దేవుడి మాట ఎలా రావాలండి? చాలా కఠినంగానే ఉండాలి. కఠినంగా ఉంటేనే మన హృదయం మారుతుంది. అవునా కాదు? క్యాన్సర్ ఉంది, ఆపరేషన్ చేయాలంటే ఆ డాక్టర్ అమ్మో ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడని ఆ డాక్టర్ అంటాడా? మరి వాక్యం చెప్పేవాళ్ళు ఆపరేషన్ చేసే వాళ్ళతో సమానం. ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడు. మరి ఆపరేషన్ చేస్తే నొప్పి ఉంటుందా లేదా? ఖచ్చితంగా నొప్పి ఉంటుంది. మరి వాక్యం చెప్పడంలో కూడా ఇది ఒక ఆపరేషనే, ఖచ్చితంగా నొప్పి ఉంటుంది. అంటే ప్రాణాత్మల మూలుగులు కీళ్లను విభజించబడి దూరిపోతుందంటే నొప్పి ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. మరి హృదయంలో పొడవబడ్డారంట ఆ రోజుల్లో. హృదయంలో పొడవకరి ఇంకా మేము దేవుడి కోసం ఏం చేయాలని చెప్పి అడిగారు. అప్పుడు ఎవరు? ఏ సందర్భం? మొదటి సంఘం వారు కదా. వాళ్ళ వాక్యం దేవుని యొక్క మాటలు విని వాళ్ళ హృదయంలో పొడవబడ్డారంట. అంటే అలా పొడుచుకుంటేనే మనకి మార్పల్సి వస్తుంది. ట్రీట్మెంట్ జరిగితేనే, ఇలాగ ఆపరేషన్స్ జరిగితేనే, తద్వారా వాక్యం ద్వారా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటేనే మనకి మన యొక్క ప్రవర్తన అనేది మారడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మరి ఈ వేదిక అనేది వృధా కాకూడదు. అవునా కదా? ఒక వేదిక మనకి ఇచ్చారంటే ఆ వేదికలో నిలబడి ఎదుటి ఆత్మల్ని రక్షించే వాక్యమే, వాళ్ళ హృదయాల్ని మార్చే వాక్యమే మనం చెప్పాలి. కనుక అనాలోచనగా ఏది పడితే అది చెప్పేస్తే తర్వాత వాళ్ళకి గుర్తుండదు. తర్వాత మనం కూడా మరి దేవునికి శిక్షకు పాత్రలు అయిపోతాం. అవునా కదా? ఇప్పుడు చాలా వేదికలు వృధా అయిపోతుంది. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో చర్చలు, పెద్ద పెద్ద మీటింగ్స్, స్వస్థత మహాసభలు, ఇది అది అని పెట్టేస్తున్నారు. ఎంత వ్యయంతో పెడుతున్నారు. కానీ ఆ వేదిక వృధా అవుతుందా లేదా? ఆత్మను రక్షించే వాక్యం వాళ్ళకి వెళ్తుందా? మోసకరమైన వాక్యమే వాళ్ళకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా వాళ్ళకి రక్షణ రావట్లేదు. కనుక ఆ వేదిక వృధా అయిపోతుంది. మనకి ఎక్కడైనా వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చిందో ఆ యొక్క ఆత్మని రక్షించే ప్రయత్నంలోనే మనం ఎల్లప్పుడూ ఉండాలి. అలాంటి వారిగా మనం ఉండాలని తెలియజేస్తున్నానండి. చివరిగా మనం వాక్యపట్నం చదువుకున్నాం కదండి, అది చెప్పుకొని ముగించేసుకుందాం త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకమును అనుభవించి వారు అమితముగా అనుభవింపనట్లు ఉండవలేను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకంలో నటించడానికి మనం వచ్చామండి. అంటే ఈ లోకమును అనుభవించేవారంట అమితంగా, అంటే ఉన్నదానికంటే ఎక్కువగా మితంగా అనుభవించాలి. కానీ అమితంగా ఈ లోకాన్ని మనం అనుభవించకూడదు. ఎన్ని అనుభవించినా అది విడిచిపెట్టి పోతాం. మరి రాజైన సొలొమోను మొత్తం అనుభవించేసాడు. అవునా కదా? విస్తారమైన ధనం, విస్తారమైన మరి 300 మంది ఉపపత్నులు, 700 మంది భార్యలతో మొత్తం అనుభవించేసాడు. అప్పుడు ఏమంటాడు? అంతా అమితంగా అనుభవించేసి ఓరి బాబు సూర్యుడి కింద జరిగినంతా కూడా వ్యర్థం 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 అన్నాడు. కనుక ఈ లోకంలో అనుభవించే వాళ్ళంట బ్రతుకుకు కావాల్సినదేదో అదొకటి మనం యూజ్ చేసుకుంటే చాలు. ఉన్నదానికంటే మితంగా మనం దేన్ని కూడా ఆశించకూడదు. కనుక మితంగా అనుభవించకూడదు, అమితంగా అనుభవించకూడదు. ఏదైనాగా ఈ లోకపు నటన గతించిపోతుంది. అంటే ఎప్పటికైనా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఈ మానవ శరీరాన్ని ధరించుకొని నటించడానికి ఈ లోకానికి వచ్చాం. కనుక మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కనుక అక్కడ గురించి మనం ఎక్కువ ఆలోచించాలి. మరి మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వాడు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అంటే పందెపు రంగం, అంటే యుద్ధానికి వెళ్ళేవాడు అన్ని విషయంలో కూడా ఎలా ఉంటాడంట? మితంగా. యుద్ధానికి వెళ్ళేవాడు ఫుల్ కడుపు నిండా తినేసి వెళ్ళాడు అనుకోండి, పరిగెట్టలేడు, ఏమీ చేయలేడు. అవునా కదా? చాలా మితంగా తినాలి. మనకు యుద్ధంకి వెళ్ళిన వాడు నీళ్ళు తాగినప్పుడు అక్కడ ఒక సందర్భం ఉంటుంది, గతుకుతారంట. అంటే ఇలా పట్టుకుని తాగలేదు, గతికారంటే అలా ఉండాలి. అంటే మితంగా ఉండాలి మన పందెపు రంగం యుద్ధంలో. అంటే ఈ లోకంలో మనం
అంధకార సంబంధమైనటువంటి అపవాదితో పోరాడడానికి యుద్ధానికి వచ్చాం. ఈ పందెంలో మనం గెలవాలి అంటే ప్రతి విషయంలో కూడా మనం చాలా మితంగా ఉండాలి. అలా ఉంటేనే మనకి అక్షయ కిరీటం అనేది వస్తుంది. చివరిగా ఒకటి చదువుకొని ముగించేసుకున్నామండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండుము, శ్రమపడుము, సువార్తకు నీ పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. అంటే అన్ని విషయంలో తగ్గించుకోవాలి, మితానుభావులుగా మనం ఉండాలి. అంటే మన పాఠం ఏంటి? అమితానుభావురాలువా మితానుభావురాలువా. మాట్లాడే విషయంలోనూ, అలంకరణ విషయంలోనూ, తిండి విషయంలోనూ చాలా చాలా మితంగా ఉండాలి. మితంగా ఉంటేనే అపరిమితంగా నోరు తెచ్చుకున్నటువంటి ఆ పాతాళానికి పాలైపోకుండా, దాని పాలు మరి అక్కడ వెళ్ళి పడిపోకుండా మన పరలోకానికి చేరడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనమందరూ కూడా ఆలోచించి ప్రతి విషయంలో మిథానుభావం కలిగిన స్త్రీలుగా మన ప్రవర్తన, మన మాట తీరు, మన అలంకరణ అన్నీ కూడా ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకుండా ఇతర ఆత్మల్ని రక్షించేదిగానే మన యొక్క మాట తీరు ఉండాలి. అలాంటి మృదువైన స్వభావం కలిగిన వారిగా, అలాంటి అలంకారం ధరించుకున్న వారిగా మనం ఉండాలని మరి మనవి చేస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. మీ కలుస్తూ ఓపికగా విన్నందుకు.